అందరికీ నమస్కారం. లర్న్ డైలీకి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నామ్ దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూటీకి చెందినది? సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల యునెస్కో యొక్క 2023 ప్రిక్స్ వెర్సైల్స్లో ఏ భారతీయ విమానాశ్రయం గుర్తింపు పొందింది? సరైన సమాధానం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ కోసం ఇటీవల యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డును పొందిన చర్చ్ ఆఫ్ ఎపిఫనీ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం హర్యానా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం పనిచేయడానికి అత్యంత ప్రాధాన్య రాష్ట్రం ఏది? సరైన సమాధానం కేరళ. సలాం బాంబే ఫౌండేషన్కు ఆరోగ్య అంబాసిడర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? సరైన సమాధానం అమృత రాయ్చంద్. ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా పిలుస్తారు? సరైన సమాధానం బాబ్ అల్ మండేబ్. స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లాండ్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్లోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల కనిపించిన ఇరిడెసెంట్ మేఘాలకు ఏ పదాన్ని ఉపయోగించారు? సరైన సమాధానం నక్రియస్ మేఘాలు. తలైహ్ మరియు నాసిర్ క్రూయిజ్ క్షిపణులను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? సరైన సమాధానం ఇరాన్. ఇటీవల ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ అవార్డు ఎవరికి లభించింది? సరైన సమాధానం సాయి సుదర్శన్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.